వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు వంకాయ పల్లీ కారం వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఒక పావు కేజీ వంకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని పెట్టుకోవాలండి. ఇలా వంకాయ ముక్కలను ఉప్పు నీటిలో వేసుకోవటం మూలంగా కలర్ మారకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా వేగాక ఇందులో ముందుగా మనం ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఆ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా వంకాయ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలన్నమాట. ఈ వంకాయ ముక్కలు ఇలా వేగేటప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా వీటిని 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని దీని మీద ఇప్పుడు మూత పెట్టేసుకుని మంటను సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలపకపోతే కనుక అడుగంటిపోతాయి అన్నమాట వంకాయ ముక్కలు. అందుకని తప్పనిసరిగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోండి. వంకాయ ముక్కలు మగ్గేలోపు పల్లీ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలను వేసుకోవాలి. అలాగే ఇందులో వేయించిన ధనియాలు 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం వేసుకుని కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకు అక్కడక్కడ పల్లీ పలుకులు తగులుతూ ఉంటేనే మనకి ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదనమాట. ఇప్పుడు వంకాయ ముక్కల మీద మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం మిక్సీ వేసుకున్నటువంటి పల్లీ పౌడర్ని వేసుకుని మంటను సిమ్లో పెట్టుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలండి. ఇందులో చివరిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ పల్లీ కారం వేపుడు రెడీ అయినట్లే. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పప్పు, సాంబారు, పులుసులు ఇవన్నీ చేసుకుంటారు కదా, వీటిల్లో సైడ్ డిష్గా ఈ ఫ్రై చేసుకుని తిన్నట్లయితే కనుక అస్సలు వదిలిపెట్టరండి. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.